హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్, ఎస్ఎన్టీ క్లాసెస్. ఈ గత 2 రోజులుగా, ఈ రోజు కానీ నిన్న కానీ మనం చూస్తే సుప్రీంకోర్టు ఒక విషయంలో ఒక కమిటీని అపాయింట్ చేస్తూ దేనికి సంబంధించిన విషయం అంటే గ్రేట్ ఇండియన్ బస్ట్. దేనికి సంబంధించిన వట్టమేక పక్షి, గ్రేట్ ఇండియన్ బస్ట్, వట్టమేక పక్షి. ఇవి 1969-70లలో ఈ భారతదేశంలో ఇంచుమించు ఒక 1600 వరకు ఉండేవంట. అవి క్రమక్రమంగా ఎంతవరకు తగ్గిపోయాయండి? 150. ప్రధాన కారణాలని, మెయిన్ కాజెస్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ వీటి యొక్క పాపులేషన్ డిక్లైన్ అవటానికి కారణం చూసుకుంటాం. మధ్యకాలంలో ఈ హై వోల్టేజ్ పవర్ లైన్స్ ఉన్నాయి కదండి, విద్యుత్ ట్రాన్స్మిట్ చేసే లైన్స్. ఈ లైన్స్కి అవి తాకి చనిపోతుంది చెబుతుంది. దీంతోపాటు హ్యాబిటాట్ లాస్, ఆవాసాలు కుదించిపోవటం. ఇవి గడ్డి భూములు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ గడ్డి భూముల సంఖ్య గ్రాస్లాండ్. అండ్ యాజ్ యూజువల్గా హంటింగ్ అండ్ పోచింగ్, వేట, ఇలాంటివి కూడా అక్రమంగా వేట. వట్టమేక పక్షి ఆవరణ వ్యవస్థల యొక్క సుస్థిరతకు చాలా అవసరం. ఇది మనలాగానే సర్వభక్షకుర, అంటే ఈస్ ఆమ్నివోర్. 2 రకాలు తింటుంది ఎక్కువగా. ఈ రెప్టైల్స్, సరీసృపాలు, అదేవిధంగా మనకు ఈ ఇన్సెక్ట్స్, కీటకాలు ఇలాంటివన్నీ, అదేవిధంగా విత్తనాలు లాంటి వాటిని కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఉంటే ఏంటంటే కొంత వాటి సంఖ్య తగ్గి ఆవరణ వ్యవస్థ సుస్థిరత సమతౌల్యంగా ఉండే అవకాశం ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యాక్చువల్గా అప్పట్లో మనకు ఈయనెవరు, మన పక్షి పితామహుడు, ఫాదర్ ఆఫ్ మనకు ఆర్నిథాలజీ, డాక్టర్ సలీం అలీ గారు దీన్నే నేషనల్ బర్డ్గా అనౌన్స్ చేయమని అన్నారు. కానీ మనం పీఫౌల్ని ఎంచుకోవటం జరిగింది. అండ్ ఇవి జనరల్గా 2 రకాలుగా ఉంటాయి. ఐ మీన్ జెండర్స్, మేల్ ఉంది, ఫిమేల్ ఉంది. ఫిమేల్ మీద మేల్ కాస్త ఎత్తుగా, కాస్త బరువుగా ఉంటుంది. అండ్ మేల్ కొంచెం డార్క్ కాంప్లెక్షన్స్తో ఉంటుంది. గుర్తుంచుకోండి, తేడాలు కూడా అడుగుతాడు. మేల్ అనేది డార్క్ కాంప్లెక్షన్స్, కొంచెం ముదురు రంగుల్లో కనబడే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఫిమేల్ కన్నా మేల్ ఎత్తుగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. గరిష్ట ఎత్తు ఇప్పటి వరకు గమనించింది 18 కేజీలు ఏదైనా సరే. అండ్ హైట్ కూడా గరిష్టంగా ఇది ఒక 4.5 ఫీట్స్ వరకు కూడా ఉండే అవకాశం. ఇది ఈ పక్షి. అర్థమైందా? భారతదేశంలో ఇవి మనకు వాయువ్య భూభాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతం అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ రెండే ఉన్నాయి ప్రపంచంలో వీటిని సహజ ఆవాసాల్లో కలిగిన ప్రాంతాలు. న్యాచురల్ హ్యాబిటాట్స్లో ఈ 2 దేశాల్లోనే ఉన్నాయి. ఇండియాలో ఎక్కువగా రాజస్థాన్, దెన్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఉన్న వాటిలో అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. మోర్ దెన్ 110, 120 ఉన్నట్టున్నాయి రాజస్థాన్. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో చేతివేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మన ఏపీలో అయితే ఇవి కేవలం 2 లేక 3 ఉన్నట్లు తెలుస్తుంది. అవి కూడా ఫిమేలే అంట. రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్క్, భారతదేశంలోనే 2వ పెద్ద జాతీయ పార్క్ ఇది విస్తీర్ణంలో. దాంట్లో వీటి సంరక్షణ గావిస్తుంది. గుజరాత్లో 1-2 ఉన్నాయి. గుజరాత్లో కచ్లో సంరక్షిస్తున్నారు, కచ్ పార్క్లో. అదేవిధంగా గాఘా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా దీన్ని సంరక్షిస్తుంది. మధ్యప్రదేశ్లో కరేరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ గట్టిగాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రొటెక్ట్ చేస్తున్నారు. కెరారా గట్టిగాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రొటెక్ట్ చేస్తున్నారు. మహారాష్ట్రలో వైల్డ్ లైఫ్ శాంక్చురీ దీని పేరు మీదుగానే ఉంది, గ్రేట్ ఇండియన్ బస్ట్. కర్ణాటక స్పెసిఫై వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లేవు. ఇవి సాధారణంగా ఈ టైగర్ రిజర్వ్స్ ఉన్న వాటిలో మాత్రం ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి సంఖ్య కూడా పడిపోయింది అని. ఏపీలో మనందరికీ తెలిసిందే, నంద్యాల జిల్లా రోళ్లపాడులో ఏర్పాటు చేసి అటు ఇటుగా ఒక
6 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉంది. ఇది ఏపీలో ఉన్న 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో రెండవ చిన్నది. మొదటి చిన్నది మనకు నేలపట్టు మీద ఇది కాస్త పెద్దది. ఇది రోళ్లపాడు. తొలినాళ్ళలో ఇక్కడ ఒక 20 నుంచి 25 మధ్యలో ఉండేవంట. ఇది ఏర్పాటు చేసినప్పుడు 1980s ఆ టైంలో. ప్రస్తుతానికి సంఖ్య ఎంతకు పడిపోయిందంటే 2 నుంచి. ఓకే, దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చెప్పడానికి తీసుకోవడానికి మూలం ఏంటి అంటే మనుగడికే ముప్పు అనే ఆర్టికల్ మనకు వైపు ఈనాడులోనూ వచ్చింది, మరొక వైపు నిన్న మనకు హిందీలో కూడా వచ్చింది. ఓకే, ఈనాడులో చాలా బాగా రాశారు ఆర్టికల్. ఓకే, చూడండి 69లో మనకు 1600 వరకు ఉన్నాయి, 1200 కూడా కాదు. అలాంటిది ఎంతకు తగ్గిపోయిందండి? ఇప్పుడు 150 వరకు మాత్రమే ఉంది, 200 కూడా లేదన్నట్టు. అత్యధికం రాజస్థాన్, తర్వాత గుజరాత్లో ఉన్నాయి, పైనుంచి కిందకు లాస్ట్ కర్ణాటక. ఓకే, మన స్టేట్కి సంబంధించిన 88లో అంట 6.4 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో రోళ్లపాడు నంద్యాలలో ఏర్పాటు చేశారు. అప్పటికో 20-25 వరకు ఉండేవి. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారంట, ఇంకో 4 ఎకరాస్ తీసుకోవడం కూడా జరిగిందంట. ఓకే, 25 ఉండేవంట పట్టమేక పక్షులు. అండ్ ప్రస్తుతం మనకు చూస్తే ఒక 2 లేదా 3 ఉన్నట్లు చెప్తున్నారు. ఓకే, 2 లేదా 3 మాత్రమే ఉన్నాయి, అవి కూడా మనకు ఫిమేల్వే ఉన్నాయి. రాజస్థాన్ నుంచి తెచ్చుకోవడానికి 2019 నుంచి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. రాజస్థాన్లో మనకు డెజర్ట్ నేషనల్ పార్కే కాకుండా పిగ్స్, ఈ పిల్లలు ఉన్నాయి కదండి, పిల్లల్ని బ్రీడ్ చేస్తున్న సెంటర్ ఒకటి ఉంది. సౌదీ అరేబియా సహాయంతో దాన్ని మనం ఏర్పాటు చేసాం, చూపెడతాను ఆ విషయం. అక్కడి నుంచి వీటిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎక్కువగా మనకు విద్యుత్ లైన్స్ వల్ల ఇవి చనిపోతున్నాయని సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఏం చేసింది అంటే ఒక కమిటీని అపాయింట్ చేసి, కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు ఏంటనేది ఇక్కడ ఇవ్వలేదు, అది ఇక్కడ ఇచ్చాడు. చూడండి, హిందూలో ఇచ్చాడు. ఓకే, దీనికి చైర్మన్గా డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంటారండి. కొంతమంది కన్జర్వేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు, హరిశంకర్, నిరంజన్ కుమార్, మజుందార్, దేవష్ గడ్వి. అదేవిధంగా ఈ 5గురితో పాటు ఇంకొక అతను జాయింట్ సెక్రటరీ ఉంటాడు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ డిపార్ట్మెంట్కి, మినిస్ట్రీకి సంబంధించి. ఓకే, ఆయన పేరు ఏంటి, లలిత్ బోరా అని ఉన్నట్టు. అదేవిధంగా ఇంకొంతమందిని కూడా చేర్చారు. దాంట్లో ఒకరు అశోక్ కుమార్ రాజ్పుట్, మెంబర్ ఆఫ్ పవర్ సిస్టమ్ సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ, అండ్ పిసి గార్గ్, చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ ఆఫ్ సెంట్రల్ ట్రాన్స్మిషన్ సిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇట్లా ఈ పేర్లు ఇక్కడ అసలు ఈవెన్ నేను కూడా, నాకు ఇప్పుడే అడిగిన 1 minute 10 minutes గ్యాప్తో అడిగినా కూడా నేను గుర్తుంచుకోలేను, నో డౌట్. కానీ మనకు ఎస్ఎన్టీ పేపర్ తీవ్రత పెరుగుతూ ఉంది. నేను కూడా కోర్స్ ప్రారంభించినప్పుడు ట్రెడిషనల్గా సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ గత 2 పేపర్లు పరిశీలించాక మొత్తం 90% మన కరెంట్ ఇష్యూస్ మీదనే అడుగుతుంది. అందుకే డైలీ పేపర్ వైజ్ కట్స్ తీసుకుంటూ దాని నుంచి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అందుకే సిలబస్ డిలే అవుతుంది. ఇంతలో హిదయతుల్లా సార్ని అడిగి ఫస్ట్ చాప్టర్ కోసం అతను అసిస్టెన్స్ తీసుకున్నాను. అది కూడా నేనే చెప్తాను, కొంత ఏప్రిల్ అండ్ మే 1st, 2nd వీక్ కల్లా అవుతుంది మన సిలబస్. 5 చాప్టర్లు నేనే ఫినిష్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇంతలో ఏంటంటే ఈ కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. మార్చి 1వ తేదీ నుంచి కరెంట్ ఇష్యూస్ స్టార్ట్ చేశానండి. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నేను చెప్పిన డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఒక 4 బిట్స్ యాస్టీస్గా వచ్చేసండి. ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే, కరెంట్ ఇష్యూస్ ఫోకస్గా అడుగుతున్నారు, మీరు ఈరోజు చదివి మర్చిపోతారు. ఇది ఏ పేపర్లో ఉందో కూడా మనం గుర్తుంచుకోలేం. నేను వాటిని స్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా మీ వంతుగా ఏం చేయాలంటే చెప్పిన పాయింట్స్, హైలైట్ పాయింట్స్, నేను పీడిఎఫ్స్ లాంటివి ఇవ్వలేను ప్రస్తుత పరిస్థితుల్లో. మీరు అది వీలున్నంత వరకు రాసుకుంటే మార్క్ వస్తుందండి. మీరు నెగిటివ్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా రాసుకుంటే మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. రాయకుండా ఏది సాధించలేము, నో డౌట్. ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఏం వేస్ట్. ఇక్కడ మనకు కావాల్సింది హార్డ్ వర్క్. అండ్ ఖచ్చితంగా ఏం చేయాలంటే మనం యూ హ్యావ్ టు రైట్, రాయటమే, రాస్తూ చదవటం. అందులో కరెంట్ ఇష్యూసేనండి. పేపర్ మీరు విపరీతంగా చదవండి, తప్పులేదు, అవసరమైన అంశాలు. ఎస్ఎన్టీ వరకు నేను ప్రతి డైలీ హైలైట్స్ని
మార్చి 1 నుంచి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అండ్ ఇంకో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చాప్టర్ వైస్ మనకు నేషనల్ ఉన్నాయి కదండి, ఏమి మ్యాగజైన్స్, విజన్ కానీ ఇన్సైట్స్ కానీ వాటిలోకి వెళ్ళి తీసుకొని చాప్టర్ వైజ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఎవ్రీ మంత్ ఇస్తారు కాబట్టి చాప్టర్ వైజ్ ఎవ్రీ మంత్ కూడా మెల్లమెల్లగా పెట్టడానికి లాస్ట్ 6 months ఎగ్జామ్ జరిగే లాస్ట్ 6 months ఎఫ్ఐఆర్స్, కరెంట్ అఫైర్స్ చాప్టర్ వైజ్గా కూడా నేను సిలబస్లో పెడతాను. ఈ వీటి మీద నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నాను. ట్రెడిషనల్ కన్వెన్షనల్ సబ్జెక్టు మీకు ఎక్కడికైనా దొరుకుతుంది. సరే, మనకి 3rd చాప్టర్ ఫినిష్ అయిపోయింది, 5th చాప్టర్ ఎండింగ్ స్టేజ్లో ఉంది, 4th చాప్టర్ ఒక 15 daysలో అయిపోతుంది. మిగతా నెమ్మదిగా మే 1st week ఆర్ మే 2nd week కల్లా పూర్తి చేస్తాను. సిలబస్ అవుతుంది, కొంచెం స్లోగా అవుతుంది. వీటిని కొంచెం ఫాస్ట్ అప్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. కరెంట్ ఇష్యూస్ డైలీవి, అదేవిధంగా మంత్లీవి. అర్థమైందా? సరే, మనం ఇక్కడికి వద్దాం. ఇవి రాసుకోవాలి మీరు. వీలుంటే ఈ పేపర్లెట్ మీరే సేకరించి ఈ పేర్లు రాసుకోవాలి. దీనికి మరి గూగుల్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తూ PMF-IS వాళ్ళనుకుంటా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది క్లారిటీగా ఉంది చూడండి. మేల్ ఎత్తు ఉంటుందని, ఫిమేల్ ఎత్తు తక్కువగా ఉంటుంది. మేల్ కొంచెం డార్క్ కాంప్లెక్షన్స్లో ఉండే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. రైట్. అండ్ చూడండి, 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక ఎగ్ పెడుతుందని కూడా ఇచ్చారు. థ్రెడ్స్ కూడా ఇచ్చారు. హ్యాబిటేట్ లాస్, ఓకే, ఓవర్ గ్రేజింగ్ అంటే పశువులు అతిగా మేయటము, హంటింగ్ ఇలాంటివి. అండ్ ఇప్పుడు ఇది ఇష్యూ అవుతుంది. ఏది ప్రజెంట్ ఇష్యూ సుప్రీంకోర్టు కమిటీ అపాయింట్ చేయడానికి గల కారణం ఏంటంటే హై వోల్టేజ్ లైన్స్, లో వోల్టేజ్ లైన్స్ కూడా వారిని రాజస్థాన్, గుజరాత్ స్టేట్లకు మాత్రమే ఇచ్చింది ఆర్డర్. అండర్ గ్రౌండ్లో వేయటానికి ప్రయత్నించండి వీలున్నంత వరకు అని చెప్పింది అనమాట. దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి, ఓకే. హైట్ చూడండి, 1 meter వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. వైట్ అయితే 15 to 18 kgs, 18 kgs మ్యాక్సిమం కూడా గుర్తించడం. 100 to 250 ఒకప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పొచ్చు మనం 150 కన్నా బిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉంది. ఓకే, సైట్స్లో ఎనెక్షర్ 1లో కూడా ఉంది ఇది. అండ్ క్రిటికల్లీ ఎండేంజర్ స్టేటస్ ఉంది చూడండి. ఇది ముఖ్యమైన అంశం. ఇది క్రిటికల్ IUCN యొక్క క్రిటికల్లీ ఎండేంజర్ స్టేటస్ ఉంది. ఇది వివరణ నేను ఇచ్చాను చాప్టర్ 3కి సంబంధించి. అక్కడ ఉన్న IUCN కేటగిరీస్, వాటి యొక్క వివరాలు ఏంటని చెప్పాను. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఒక 4-5 క్రైటీరియా ఉంటాయి. ప్రస్తుతం బ్రతికున్న వాటిలో మెచ్యూర్డ్, పరిపక్వత కలిగినవి 50% ఉండటం. గత 10 సంవత్సరాల కాలంలో 90% జీవులు అంతరించిపోవటం. ఓకే, వీటి యొక్క ఆవాసం కుచించుకుపోతూ 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే ఉండటం. రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకో 50% అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పటం. ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియాతోటి క్రిటికల్ ఎండేంజర్డ్ అంటాం. ఇది క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉండటం మనకి ఇప్పుడు ప్రమాదకరంగా మారిందండి. అంతరించే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పాను, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ పార్క్స్ కూడా చెప్పాను. రాజస్థాన్లో మనకు డెజర్ట్ నేషనల్ పార్క్, గుజరాత్లో కచ్, గుజరాత్లో మనకు ఏంటి కరేరా అండ్ గాఘా, మధ్యప్రదేశ్లో మనకు ఏంటి గుజరాత్లో గాఘా, మధ్యప్రదేశ్లో కరేరా అండ్ గటీగౌన్, మహారాష్ట్రలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ నేషనల్ పార్క్ అండ్ ఆంధ్రప్రదేశ్లో రోళ్లపాడు, నంద్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ శాంక్చురీస్ కూడా మీరు వీలుంటే రాసుకోవడానికి ప్రయత్నించాలండి. రాజస్థాన్ ఏమని చెప్పాను, డెజర్ట్ నేషనల్ పార్క్. గుజరాత్లో 2 ఉన్నాయి, కచ్ నేషనల్ పార్క్ ఉంది, కచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇంకొకటి ఏంటి, కరేరా అండ్ గాఘా, ఓన్లీ గాఘా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మధ్యప్రదేశ్లో ఏముందండి, కరేరా అండ్ గటీగాన్. నాకే కొన్ని విషయాలు గుర్తుండట్లేదండి, మీకు అర్థం చేసుకోండి. రిపీటెడ్గా చదువుతున్నోడిని, చెప్తున్నోడిని. మీరు ఇంకా వీలున్నంత వరకు ప్రయత్నించాలి. మహారాష్ట్రలో ఏంటి, ఈ పేరుతోనే ఉంది, పక్షి పేరుతోనే ఉంది, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని. అండ్ మన రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో, ఓకే, ఆత్మకూరుకి సమీపంలో రోళ్లపాడు అని ఉంది. మొన్న గ్రూప్ 1లో కూడా ఇది అడిగాడు. ఆల్రెడీ మనం 3rd చాప్టర్లో వీటికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, స్టేట్లో ఎక్కడెక్కడ ఏమన్నా ఏ పక్షులు మొత్తం కూడా నేను అవి డాక్యుమెంట్స్ రూపం, అదే ఈ వెబ్సైట్ రూపంలో కూడా చూపెట్టడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇక ఇదే సమయంలో మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని కూడా చూడడం మంచిదని మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్తూ వచ్చాను. ఓకే, చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కొంత ఇక్కడ దొరికింది మనకు. ఇక్కడ మనం మొత్తం మీరు చదవాల్సిన పని లేదు. ఒక 16 చిక్స్ని పెంచుతున్నారు ఆర్టిఫిషియల్. ఎక్కడ పెంచుతున్నారంటే శామ్ అనే ప్రాంతంలో.
శామ్, SAM శామ్. ఎక్కడుంది? జైసల్మేర్, రాజస్థాన్. గుర్తుంచుకోండి. దీనికి రాజస్థాన్, అండ్ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేసింది. ఒకసారి 33.85 crores శాంక్షన్స్ కూడా చేసింది దీనికి. అదేవిధంగా దీనికి ఒక విదేశీ సంస్థ సహాయం చేస్తుంది. ఏంటి ఆ సంస్థ అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబరా కన్జర్వేషన్ అండ్ రెనేకో, అబుదాబి బేస్డ్, UAE అబుదాబి బేస్డ్ ఒక సంస్థ ఉందండి. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబరా కన్జర్వేషన్ అండ్ రెనేకో అనే సంస్థ. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబరా కన్జర్వేషన్ అండ్ రెనేకో అనే సంస్థ కూడా దీనికి స్పాన్సర్ చేస్తుంది. 16 చీక్స్ ఉన్నాయి, 16 పిల్లలు ఉన్నాయి. వీటిని పెంచి దీంట్లో ఉన్న మొగవి ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో కేవలం ఆడవి మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొగ పక్షుల్ని అక్కడికి ట్రాన్స్లొకేట్, స్థాన మార్పిడి చేసే అవకాశం ఉంది. దీంట్లో ఇతర అంశాలను కూడా చెప్పారు. ఏ స్టేట్లో చూడండి, లాస్ట్ టైం నేను మీకు చెప్పాను మైగ్రేటరీ స్పీసీస్ 14th COP 14th CMP మనకు ఎక్కడ సమర్కండ్లో జరిగింది అని చెప్పి దాని నినాదం అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇదే మనకి యాప్లో కూడా ఉంది. యాప్లో మీకు అది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్దే అది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగాడు, యాస్టీస్గా అడిగాడు, ఆ నినాదం అడిగాడు, ఎక్కడ జరిగిందని కూడా అడిగాడు. అక్కడ నేను చెప్పాను దానికి లోగో 13th COP ఆఫ్ CMP, కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. దాని ఎక్కడ జరిగిందంటే అప్పుడు గుజరాత్లో గాంధీనగర్లో జరిగింది. దానికి లోగోగా దేన్ని వాడామంటే మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అదే ఇక్కడ ఇచ్చారు. 13th CMSలో మనం దాన్ని గాంధీనగర్లో జరిగింది, లోగోగా దేన్ని వాడారంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని వాడారు. ఇలాంటి అంశాలు అటు ఇటుగా అడుగుతాడు. కమిటీ అడగొచ్చు, వాటి పార్క్స్ అడగొచ్చు, వాటి నెంబర్ అడగొచ్చు, దానికి సంబంధించిన సమావేశం అడగొచ్చు. ఓకే, ఏ సంస్థ సహాయాన్ని అందిస్తుంది అడగొచ్చు, మన రాష్ట్రంలో ఉన్న శాంక్చురీ అడగొచ్చు, ఇలా అడగొచ్చు. ఇకపై గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అభ్యర్థులు ఇది భయం కోసం కాదు, కానీ కొంచెం హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. ఎక్కువగా ఒక్క AP హిస్టరీ మినహా మిగతా 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీ, పాలిటీ అండ్ SNT 90% కరెంట్ ఇష్యూస్ బేస్డ్ అఫైర్స్ మీదలే వస్తాయి. స్టాండర్డ్ సిలబస్ని వీలున్నంత త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 సిలబస్ వీలున్నంత త్వరగా. మేబీ జూన్ అంటున్నారు, మేబీ జరగకపోవచ్చు, కానీ ప్యారలల్గా మీరు చదువుతున్నప్పుడు మీకున్న సమయంలో తక్కువ సమయమే, నో డౌట్ అండి, అందరికి తెలిసిందే తక్కువ సమయమే. వీలున్నంత వరకు మీరు చదివే సమయంలో ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి 50% మాత్రమే మనకి ఈ కన్వెన్షనల్ సబ్జెక్ట్ సాంప్రదాయంగా చదవండి. మిగతా 50% అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎనాలిసిస్కి వెళ్ళండి. అవసరమైనప్పుడు సంబంధిత వెబ్సైట్స్ చూడండి, PIBకి వెళ్ళండి, ఇంకొంత వెతకండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. SNTకి సంబంధించి డైలీ పేపర్ కట్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాటిని యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను SNTకి సంబంధించి. అండ్ నిన్న మొన్ననో ఈ పథకం కూడా ప్లాన్ చేస్తున్నాం. ఏంటి, మంత్లీ వైజ్ అంటే లాస్ట్ మార్చ్ ఇది కదా, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకు. విజన్ కానీ ఇన్సైట్స్ కానీ ఏదో డిఫరెంట్ మ్యాగజైన్, వాటిని బేస్ చేసుకుంటూ చాప్టర్ 1లో ఒక 5 అఫైర్స్ ఉంటే అవి, చాప్టర్ 2లో ఏముంటే అవి ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, అక్టోబర్ వరకు చెప్తానమాట. సో ఇవి ఎలాగ రెగ్యులర్గా ఇవి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జామ్ వరకు అవి లాస్ట్ 5 months కవర్ చేసుకుంటుంటే ఇంచుమించు మీకు కరెంట్ ఇష్యూస్ రిలేటెడ్ SNT కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసమని రెగ్యులర్ సబ్జెక్ట్ చెప్పడానికి కొంత టైం దొరకకపోతే హిదయతుల్లా సార్ని రిక్వెస్ట్ చేశాను. చాప్టర్ 1, చాప్టర్ 2 వరకు ఇస్తామని చెప్పారు. మేబీ నేను కూడా ఏప్రిల్ ఎండింగ్ కల్లా 2nd, 3rd, 4th, 5th చాప్టర్స్ అయితే ఫినిష్ అయిపోతాయి. ఎందుకంటే 3rd చాప్టర్ అయిపోయింది, 5th చాప్టర్ కూడా ఎండింగ్లో ఉంది. మనం ఈ హెల్త్ స్కీమ్స్ కోసం మాట్లాడాల్సి ఉంది. 4th చాప్టర్ ఒక 15 days పడుతుంది, 2nd చాప్టర్ ఇంకో 15 days పడుతుంది నేను కంప్లీట్ చేయడానికి. ఇవి అయిపోయిన వెంటనే చాప్టర్ 1 కూడా నేనే కంప్లీట్ చేస్తాను. అంతవరకు సార్ కొంత సపోర్ట్ చేయడం జరిగింది, అది మీరు నెగిటివ్గా తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. కరెంట్ అఫైర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే కరెంట్ అఫైర్స్ అంటే ఏది ఎక్కడ అట్లా కాదు, పేపర్ చదివి దాన్ని రాసి దానికి సంబంధించిన సమగ్ర సేకరణ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.